హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఎన్ఎస్ఎన్ ఎడిటర్ ఆఫీషియల్ న్యూ డెమో పొంగుమూడి బాంధమెలికేనదెకేనా ఎలైట్ మోషన్ లేకుంటే వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఎలైట్ మోషన్ లింక్ ఇచ్చాను. వీడియో అప్లోడ్ చేసినాక ఫస్ట్ ఒక కీ ఫ్రేమ్, సెకండ్ ఒక కీ ఫ్రేమ్ యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. కీ ఫ్రేమ్ యాడ్ చేసుకోవాలి. తర్వాత ముందుకు వచ్చి కీ ఫ్రేమ్ వచ్చి వీడియో కొంచెం లాంగ్ అవుతుంది, స్పీడ్ చేసిన గాయస్ మీకు అర్థమవుతుంది ఎందుకు అర్థం. మళ్ళీ కీ ఫ్రేమ్ యాడ్ చేసుకోవాలి, మళ్ళీ ముందుకు రావాలి గాయస్. మళ్ళీ ఒక కీ ఫ్రేమ్ యాడ్ చేసుకుని సెకండ్ ఒక కీ ఫ్రేమ్ వచ్చి ఇటు జరపాలి గాయస్. తర్వాత మళ్ళీ ముందుకు వచ్చాలి, మళ్ళీ ముందులో వచ్చి మళ్ళీ కీ ఫ్రేమ్ యాడ్ చేసుకోవాలి గాయస్. మీకు అయితే ఫస్ట్ ఒక పెట్టాలి, సెకండ్ రెండు పెట్టాలి గాయస్ కీ ఫ్రేమ్. అయితే మీకు తెలుస్తుంది ఎలా ఎడిట్ చేయాలి ఎలా అని మొత్తం చూపెడతాం గాయస్. నా వీడియో ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే కీ ఫ్రేమ్ యాడ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి గాయస్, మీకు మర్చిపోకుండా. అలాగే మీకు కూడా నేర్పిస్తాను ఫోటో ఎడిటింగ్, వీడియో ఎడిటింగ్, యానివర్సరీ, హ్యాపీ బర్త్డే వీడియోస్ అన్నీ నేను కూడా చేస్తాను గాయస్. మీ బర్త్డే బ్యానర్స్ అన్నీ చేస్తాను గాయస్. వ్యాలంటైన్స్ కూడా అవి మొత్తం చేస్తాను ఫ్రెండ్స్. ఆల్ కూడా చేస్తాను. జరిపినాక మళ్ళీ ముందులో రావాలి గాయస్. మళ్ళీ ఇక్కడ అబ్బాయి అమ్మాయికి ఫ్లవర్ వేస్తారు కదా, అప్పుడు అప్పుడు కూడా ఒక కీ ఫ్రేమ్ యాడ్ చేసుకోవాలి. కీ ఫ్రేమ్ యాడ్ చేసుకున్న తర్వాత మా ఎస్టీ సాంగ్స్ గాయస్. ఇది అయితే ఎస్టీ అంటే ఒక తమ్ముడు అడిగాడు, అన్న ఎస్టీ సాంగ్స్ మీద చేయవా అని. అందుకోసమే చేశాను ఫ్రెండ్స్. ఎస్టీ సాంగ్స్ మీద చేశాను. ఎలా ఉందో ఒకసారి లైక్ చేయండి, సబ్స్క్రైబర్, షేర్, కామెంట్ చేయండి గాయస్ మర్చిపోకుండా. కీ ఫ్రేమ్ యాడ్ చేసుకోవాలి. తర్వాత ఫస్ట్ ఛానల్ ఓపెన్ చేసిన గాయస్, మీకోసం కొత్త వీడియో కూడా తీసుకొస్తాను. లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. కీ ఫ్రేమ్ యాడ్ చేసినాక మీకు మొత్తం చూపెడతాను గాయస్ ఎలా చేయాలి. ఎలా అంటే మొత్తం వీడియోలో మొత్తం చూపెడతాను ఫ్రెండ్స్. కీ ఫ్రేమ్ యాడ్ చేసుకోవాలి. తర్వాత మళ్ళీ ఒక కీ ఫ్రేమ్ యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ స్క్రోల్ చేయాలి కొంచెం. ఇది కొంచెం మళ్ళీ మీరు అది సెంటర్లో మధ్యలో రావాలని చూసుకోవాలి. మేము మధ్యలో వస్తుందా లేదా అని. అది మధ్యలో వచ్చినాక ఒక కీ ఫ్రేమ్ యాడ్ చేసుకోవాలి. మళ్ళీ కొంచెం స్క్రోల్ చేస్తే మళ్ళీ కొంచెం కీ ఫ్రేమ్ యాడ్ చేసుకోవాలి. మళ్ళీ జరపాలి, మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతాం గాయస్. అందుకు మధ్యలో రావాలి. అది మన స్టాచ్యూ, అది బొమ్మ ఏదైనా హీరో ఉంటే మధ్యలో రావాలి. మధ్యలో వచ్చినాక మళ్ళీ కొంచెం స్క్రోల్ చేయాలి. మళ్ళీ స్క్రోల్ చేసినాక మళ్ళీ ఒక కీ ఫ్రేమ్ యాడ్ చేసుకోవాలి. అమ్మాయి ఫోటో కూడా అబ్బాయి ఫోటో కూడా మధ్యలో రావాలి. అందుకోసం కీ ఫ్రేమ్ యాడ్ చేసుకోవాలి. కొంచెం స్క్రోల్ చేయాలంటే కొంచెం జరపాలి గాయస్. జరిపినాక అంటే మీకు ఫస్ట్ ఒక కీ ఫ్రేమ్ పెట్టుకోవాలి. ఫస్ట్ స్టార్టింగ్ ఒక కీ ఫ్రేమ్, సెకండ్ రెండు కీ ఫ్రేమ్ పెట్టాలి గాయస్. ఎలా ఉందో గాయస్ చూడండి గాయస్ ఎలా ఉంది. ఫస్ట్ అంతే మధ్యలో రావడం లేదు నాకు అది అబ్బాయి ఫొటోస్. అందుకోసమే అబ్బాయి అయినా హీరో అయినా ఫోటో ముందర రావడం లేదు. అది ఒకసారి మధ్యలో వచ్చిందానికి అది సరిపోతుంది ఫ్రెండ్స్. మధ్యలో వస్తే కొద్ది అంటే కన్ఫ్యూజ్ అవుతాము మధ్యలో రావడం. అది అందుకు మధ్యలో వచ్చింది కరెక్ట్. ఇప్పుడు అమ్మాయి కూడా ఫోటో కూడా మధ్యలో వచ్చింది. మళ్ళీ స్టార్టింగ్ రావాలి. ప్లస్ ఐకాన్ ఒక షేప్ తీసుకోవాలి ఫ్రెండ్స్. షేప్ తీసుకున్నాం కదా, అది మన బోర్డర్ ఉంటుంది కదా, వైట్ బోర్డర్ కావాలి. అంటే మీకు కూడా అది అలాంటివి కావాలంటే చూడండి గాయస్ ఎలా ఉంది. అయితే వీడియోస్ చాలా పెద్దగా అవుతాయని స్పీడ్ చేశాను, కొత్త స్పీడ్ చేశాను. ఏమనుకో, మన ఛానల్ పేరు ఏముంటుందో అది ఛానల్ నేమ్ పెట్టేసాను. నా అంటే ఎన్ఎస్ఎన్ ఎడిటింగ్ ఆఫీషియల్ అంటే నాది ఛానల్ పెట్టాను. ఫాంట్ సెలెక్ట్ చేసుకోండి, మీకు ఇష్టమైన ఫాంట్ సెలెక్ట్ చేసి కలర్ అండ్ వైట్ పెట్టండి. బార్డర్ అండ్ షాడో క్యాచ్ అని పెట్టండి గాయస్. సరే మీకు ఇష్టం పట్టినంటే యాడైతే యాడ పెట్టేసేలా. అది మీకు అయితే
ఎలా అంటే మన సెట్టింగ్ పక్కన ఒక ఆప్షన్ ఉంటాయి బాగా అది పెట్టుకొని అది వీడియో మొత్తం సేవ్ అవుతాయి guys. వీడియో చాలా పెద్దగా అవుతాయని లాంగ్ అవుతుందని చూస్తున్నా ఫ్రెండ్స్. మీకోసమే పెద్ద వీడియో అని సబ్స్క్రైబర్ అండ్ షేర్ అండ్ నోటిఫికేషన్ బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి ఫ్రెండ్స్. మీకోసం ఇలా కొత్త వీడియో తీసుకొస్తాను.